హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే నాకు చాలా ఇష్టమైన కాకరకాయ ఫ్రై అయితే వండారు. మామూలు కాకరకాయ చాలా చేదుగుంటుంది కానీ ఆ కాకరకాయ అనేది చాలా బాగుంటుందన్నమాట. కానీ ఇది సీజన్ బట్టే వస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక 3-4 టైమ్స్ అన్నా తింటాను నేను. ఆ కాకరకాయ ఫ్రై ఇంకా కాంబినేషన్గా పప్పుచారు చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత తొందరగా అన్నం అయితే తినేసి ఇంకా బయటికైతే వెళ్ళాము. ఎందుకంటే మా ఎస్ఆ టైలింగ్స్లో చాలా పెండింగ్ వర్క్ అనేది ఉందన్నమాట. ఇంకా కావాల్సినవన్నీ షాపింగ్ చేద్దాం కదా అని చెప్పేసి లైనింగ్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఫాల్స్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా ప్రతి ఒక్కటి కూడా తీసేసుకున్నాం అనమాట. ఇంకా తీసేసుకుని ఇంకా బ్యాక్ టు బ్యాక్ వర్క్. మా మమ్మీకి అస్సలు ఖాళీ లేదు. ఇంకా మధ్యలో చిన్న బ్రేక్ అయితే తీసుకుని ఇంకా మిల్ మేకర్ పకోడీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము. అండ్ చాలా బాగుందన్నమాట టేస్ట్. ఇంకా ఆ తర్వాత నేను ఇలా బయట కూర్చొని చూస్తుంటే ఇక్కడ రామచిలుక ఎలా అన్నం తింటుందో ఇలాంటి క్యూట్ మూమెంట్స్ భలే అనిపిస్తాయి కదా. సో ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే ఇలాగా బొగ్గుల పొయ్యి మీద వండిన పుల్కాస్ అండ్ పరోటాస్ అయితే తెచ్చుకున్నాను. నేను రోజంతా తినమన్నా ఇవే తింటాను. ఎందుకో నాకు ఇలాంటివి చాలా ఇష్టం. మా మమ్మీ వండుతారు, బట్ ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఆన్ ద వేలో వచ్చేటప్పుడు అయితే తెచ్చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా పుల్కాలు తినడం ప్రిఫర్ చేస్తారు నైట్ టైం? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.